స్నేహితులారా, ఇది బుల్బుల్ అనే ఒక చిన్న ముద్దైన మేఘం కథ. ఒకరోజు విశాలమైన నీలి ఆకాశంలో బుల్బుల్ అనే ఒక చిన్న మేఘం ఉండేది. బుల్బుల్కు ఇతర మేఘాలతో కలిసి ఎగరడం చాలా ఇష్టం. కాని అతనికి ఒక పెద్ద కల ఉంది. ప్రపంచం నలుమూలలలో ఉన్న అందమైన ప్రదేశాలను చూడాలని అతను కోరుకున్నాడు. పెద్ద మేఘాలు నవ్వుతూ చెప్పాయి, మేఘాలు ప్రయాణం చెయ్యవు, మేము గాలితో కలిసి తేలుతూ ఉంటామంతే. కాని బుల్బుల్ మాత్రం వెనకడుగు వేయలేదు. ఒకరోజు బలమైన గాలి వీచింది. ఆ గాలిని అడ్డుకోవడం కాకుండా బుల్బుల్ దాని వెంట ప్రయాణించసాగాడు. మొదటగా అతను మెరుస్తున్న సముద్రం మీదుగా వెళ్లాడు. అక్కడ డాల్ఫిన్లు ఎగిరెగిరి ఆడుతూ అతన్ని పలకరించాయి. బుల్బుల్ చాలా ఆనందించాడు. స్వల్పంగా వర్షం కురిపించాడు. దాంతో ఒక చిన్న ఇంద్రధనస్సు కనిపించింది. తరువాత అతను ఘనమైన పచ్చని అడవుల మీదుగా వెళ్లాడు. అక్కడ చిలుకలు మాట్లాడుతున్నాయి. కోతులు చెట్ల కొమ్మలపై ఊగుతున్నాయి. బుల్బుల్ తన ఆకారాన్ని సరదా ఆకృతులుగా మార్చాడు. అది చూసి జంతువులన్నీ నవ్వాయి. తరువాత బుల్బుల్ మంచుతో కప్పబడిన కొండ శిఖరాల మీదుగా వెళ్లాడు. అక్కడొక చిన్న మంచు మనిషి పైకి చూసి చిరునవ్వు నవ్వాడు. బుల్బుల్ మృదువైన మంచురేకులను కురిపించి అతనికి తోడయ్యాడు. ఆ తర్వాయి గాలి బుల్బుల్ను మెల్లగా తిరిగి ఆకాశానికి తీసుకొచ్చింది. ఇతర మేఘాలు ఆశ్చర్యంతో చూశాయి. నువ్వు నిజంగానే ప్రపంచం చుట్టొచ్చావా అని అవి అన్నాయి. బుల్బుల్ నవ్వుతూ చెప్పాడు, కొంచెం ధైర్యం, గాలి సహాయం ఉంటే చాలు. ఒకరోజు బుల్బుల్ మరో కొత్త ప్రదేశాన్ని చూశాడు. రంగురంగుల పూలతో నిండిన ఒక లోయ. అక్కడ సీతాకోకచిలుకలు నాట్యం చేస్తున్నాయి. నదులు పాటలు పాడుతున్నాయి. బుల్బుల్ క్రిందికి దిగి తన మృదువైన వర్షపు చినుకులతో పూలను తడిపాడు. పూలు ఆనందంతో తలలూపాయి. తమ సువాసనను గాలిలో విరజిమ్మాయి. బుల్బుల్ గమనించాడు, ఇతర మేఘాలు అతన్ని చూసి చిరునవ్వులు చిందిస్తున్నాయి. ఇప్పటినుంచి బుల్బుల్ ప్రతిరోజూ కొత్త ప్రదేశాలను అన్వేషించేవాడు. కొత్త స్నేహితులను కలుసుకునేవాడు. తిరిగి వచ్చి తన సాహస కథలను ఇతర మేఘాలకు చెప్పేవాడు. మెల్లగా ఇతర మేఘాలు కూడా ధైర్యం చేసి బుల్బుల్తో కలిసి ప్రయాణాలకు బయల్దేరాయి. ఇలా బుల్బుల్ తన కలను మాత్రమే కాదు, ఇతరుల కలలకు కూడా రెక్కలిచ్చాడు. బుల్బుల్ ఇప్పుడు ఆకాశంలోనే అతిపెద్ద సాహసయాత్రికుడయ్యాడు. అతని ఎప్పుడైనా కిందగా వెళ్ళినప్పుడు కింద ఆడుకుంటున్న పిల్లలు అతన్ని చూపిస్తూ, చూడు, అది బుల్బుల్, ప్రయాణించే మేఘం అని ఆనందంగా చెప్తారు. అయితే స్నేహితులారా, ఈ కథ మనకు చెప్పేదేమిటంటే, ధైర్యం మరియు తెరిచిన హృదయం ఉంటే చిన్న కల కూడా మనల్ని జీవితంలో గొప్ప సాహసాల వైపు తీసుకెళ్తుంది. ఇంద్రధనస్సు, మేఘాలు.